సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కేరళకు వెళ్లున్నారు. 2 రోజుల పాటు అక్కడ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. అంతకుముందు చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసానికి వెళ్లున్నారు. రంజిత్ రెడ్డి తల్లి ఇటీవలే మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లున్నారు. 2 రోజుల పాటు అక్కడ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. అంతకుముందు చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసానికి వెళ్లున్నారు. రంజిత్ రెడ్డి తల్లి ఇటీవలే మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, కేరళ ఎన్నికలు ముగుస్తున్నటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులకు కానీ కొంతమంది ఎమ్మెల్యేలకు కానీ అక్కడ ప్రచార బాధ్యతలు కానీ వ్యూహాల బాధ్యతలు కానీ అప్పగించినటువంటి నేపథ్యంలో ఇటు సౌత్ ఇండియాకి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి చరిస్మా కానీ లేకపోతే అదంతా పూర్తి స్థాయిలో వాడుకోవాలని అధిష్టానం కూడా భావించిన నేపథ్యంలో ఎక్కువగా కేరళలో రేవంత్ రెడ్డిని తిప్పాలి, ఆయనతో ప్రచారం చేయించుకోవాలని కూడా కేరళకు సంబంధించిన నేతలు కూడా అనేక ఆహ్వానాలు అధిష్టానానికి పంపినటువంటి నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ గా ప్రత్యేకంగా కూడా రేవంత్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఆయన కేరళకు చేరుకోబోతున్నారు. దాదాపు 3 రోజుల పాటు కూడా కేరళలోనే ఆయన ఉండబోతున్నారు. ఇవాళ నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అక్కడ కీలకమైనటువంటి అభ్యర్థులంతా కూడా ప్రచారంలో ఆయన పాల్గొనబోతున్నారు. దాంతో పాటు కేసీ వేణుగోపాల్ తో భేటీ అయిన తర్వాత కేరళ ప్రదేశ్ కమిటీ లో ఉన్నటువంటి కీలకమైన నేతలు ఎవరైతున్నారో వారితో అంతా కూడా ఎన్నికల వ్యూహాలపైన కూడా ఆయన చర్చించబోతున్నారు. సో వ్యూహాలపై చర్చించాల్సిన అవసరం ఉంది. పైగా ఇట్లా పోలింగ్ సంబంధించిన అంశంలో వారు అప్రమత్తంగా ఎలా ఉండాలి, ఎందుకంటే ఈసారి కేరళలో కాంగ్రెస్ పార్టీకి కాస్త బలం పెరిగిందన్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ అధికార పక్షం కానీ ఇటు బీజేపీ కానీ మరొకసారి బీజేపీ పూర్తిసారి పుంజుకోవాలని భావిస్తుంది. మరోవైపు అక్కడ ఉన్న ఎల్డీపీ కూడా అధికారాన్ని చేజించుకోవాలని కూడా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యామ్నాయంగా కూడా ఎదుగుతుంది. అక్కడ కీలకమైనటువంటి నేతలందరూ ఉన్నారు కాబట్టి వారికంతా కూడా దిశానిర్దేశం అనేది ఆయన చేయబోతున్నారు. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పథకాలు మేనిఫెస్టోలు పెట్టారో కేరళలో కూడా అటువంటి పథకాలను కూడా మేనిఫెస్టోలో అక్కడ పొందుపరిచారు. సో వాటింతా కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏకతాటిపైకి తీసుకొని వచ్చి మొత్తం ఎలక్షనీరింగ్ చేయాలనే ఉద్దేశంతో కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆ బాధ్యతలు కూడా పూర్తిస్థాయి ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు గాని వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. అలాగే సిడబ్ల్యూసీ శాశ్వత మెంబర్ అయినటువంటి వంశీచంద్ర రెడ్డి కూడా ఆల్రెడీ కేరళలో ఉన్నారు. మరి కొంతమంది కూడా ఇప్పుడు మంత్రులకి కేరళకి డ్యూటీలు కూడా వేశారు కాబట్టి రేపటి నుంచి వాళ్ళందరూ కూడా కేరళ పర్యటనకి వెళ్ళబోతున్నారు. సో తెలంగాణ నేతలంతా కూడా చాలా కీలకంగానే ఈసారి కేరళ యొక్క ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే మెజార్టీ స్థానాలను గెలిపే లక్ష్యంగా కూడా బరిలోకి దిప్పుతున్నారు కాబట్టి ఆ వ్యూహాలని మొత్తం నేతలంతా ఏకతాటిపై తీసుకురావడము, తర్వాత క్యాడర్ అంతా కూడా అప్రమత్తంగా ఉండేలా కూడా చేయడం బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. సో దాని దగ్గరగా ఆయన ఇవాళ నుంచి కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్ని తీసుకున్నారు. ఎందుకంటే సొంత రాష్ట్రం కాబట్టి, మరోవైపు శశి థరూర్ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి మెజార్టీ సీట్లు గెలవాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షనీరింగ్ తగ్గట్టుగా ఉన్నటువంటి ఆ వ్యూహాల్ని అక్కడ అమలు చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరితో కూడా మాట్లాడడానికి రేవంత్ రెడ్డి ఉన్నారు. సో అనేక దాదాపు
10 దాకా ఆయన ప్రచార సభల్లో కూడా పాల్గొనబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇది కేరళకు వెళ్ళక ముందు తర్వాత ఇటీవల కాలంలో మాజీ చేవెళ్ల ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి వారి కుటుంబంలో ఒక లాస్ జరిగింది కాబట్టి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళబోతున్నారు. సో వారు ఆయనతో మాట్లాడిన తర్వాత అటు నుంచి మధ్యాహ్నం ఆయన కేరళకైతే బయలుదేరబోతున్నారు. థ్యాంక్ యూ రాధా ప్రతాప్.